ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మీరు జస్ట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు .telanggana.government అని చెప్పేసి మీరు ఒకవేళ ఇక్కడ క్రోమ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ఏమైనా సెర్చ్ చేయాలి, ఇందిరమ్మ ఇండ్లు .telanggana.government.in అని చెప్పేసి మీరు అఫీషియల్గా ఏదైనా క్రోమ్లో కానీ లేకపోతే మరి గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీకు మొదట ఇట్లా కనిపిస్తుంది ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైటే ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ అంటే 4 భాషల్లో మీకు ఈ వెబ్సైట్ అవైలబుల్ అవుతుంది. అంటే కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది, కొంతమందికి హిందీ వస్తుంది, కొంతమంది తెలుగు వస్తుంది, కొంతమందికి కేవలం ఉర్దూ ఒకటే వస్తుంది. సో ఇటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ వెబ్సైట్లో మీకు 4 ఆప్షన్లు కనబడతాయి. మొదట ఆప్షన్ మీరే ఎంచుకోవచ్చు, తెలుగా, హిందీయా, ఉర్దా, ఇంగ్లీషా, ఇట్లా 4 ఆప్షన్లో మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ని మీ ఇష్టం వచ్చినటువంటి భాషని మీరు ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, ఇక్కడ మీకు హోమ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ కాగానే సెలెక్ట్ బై అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏముంది ఇక్కడ, సెలెక్ట్ బై అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సెలెక్ట్ బైలో మీరు ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి. సెలెక్ట్ బై అనగానే విత్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డు నెంబర్, మీ అందరి దగ్గర మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు మొబైల్ నెంబర్ కొట్టినా ఇక్కడ మీకు మీ ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పవచ్చు. ఇక ఆధార్ నెంబర్, మీ అందరి జేబుల్లో ఆధార్లు ఉంటాయి. ఆధార్తో కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా, మీరు అర్హులా కాదా, మీ ఇందిరమ్మ ఇల్లు కనుక వస్తే ప్రస్తుత పరిస్థితి ఏంది, ఎవరి దగ్గర పెండింగ్లో ఉంది, ఎంపీడీఓ దగ్గరనా, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరనా, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గరనా, ఎక్కడ పెండింగ్లో ఉంది మీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి ఈ నిధుల మంజూరు, లేదంటే ఆధార్ కార్డులో ఏమైనా లోపం ఉందా, మరి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింకప్ అయ్యి లేదా, మీ ఇల్లును తిరస్కరించడానికి, మీకు ఇందిరమ్మ ఇల్లును తిరస్కరించడానికి కారణం ఏంటి, ఇట్లా అన్నీ కూడా మీరు విత్ మొబైల్ నెంబర్ కానీ, విత్ ఆధార్ నెంబర్ కానీ, విత్ అప్లికేషన్ ఐడి కానీ, విత్ ఎఫ్ఎస్సి కార్డు నెంబర్. ఎఫ్ఎస్సి కార్డు అంటే అందరికీ తెలుసు కదా, ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారో మరి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు ఒక ఎఫ్ఎస్సి నెంబర్ అని ఉంటుంది. ఆ ఎఫ్ఎస్సి నెంబర్ ద్వారా కూడా మీరు ఇక్కడ మీ యొక్క సొంతింటి కళకు సంబంధించి మీకు ఇల్లు వచ్చిందా రాలేదనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు తెలిసినటువంటి ఒక మిత్రుడి నెంబరు, ఫోన్ నెంబర్ కొట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి నీ నెంబర్ చెప్పు. రైట్, ఒక నెంబర్ కొట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. 99490038 రైట్. ఒకసారి ఆ నెంబర్ను కనుక టైప్ చేస్తే, మనం టైప్ చేస్తే ఇక్కడ కనబడుతుంది కదా. రైట్, ఆ నెంబర్ని, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ నేను టైప్ చేసిన, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏమవుతుంది, ఇట్లా మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో ఆ పేజీ ఓపెన్ కాగానే ఆ పేజీ ఓపెన్ కాగానే మీకు ఇట్లా కొన్ని డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళ పేరు కావచ్చు, లేకపోతే వాళ్ళ డేటా మొత్తం వస్తుంది. ఇక్కడ ఈ పేజీ ఓపెన్ అయిపోయింది. మీరు ఆ పేరు టైప్ చేయగానే పేజీ ఓపెన్ అయిపోయి మీ అప్లికేషన్ ఐడి వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి, మీ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇలా పెద్దపల్లి విలేజ్ పేరు వస్తుంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత సర్వేయర్ నెంబర్, ఎవరు సర్వే చేస్తారో సర్వేయర్ది వస్తుంది. ఇట్లా మొత్తం మీ స్టేటస్. ఇప్పుడు ఈయన ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ పెండింగ్లో ఉంది, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి ఉంది. సో పెండింగ్ ఎందుకు అనేది కూడా ఇక్కడ రిమార్క్స్ ఇస్తాడు. రిమార్క్స్ ఏముంది మీకు ఇక్కడ రిమార్క్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నాన్ పర్చేస్ హౌసెస్ విత్ హౌస్ సిస్టమ్ అని చెప్పేసి, అంటే ఈ ల్యాండ్కి సంబంధించి, వీళ్ళ ల్యాండ్కి సంబంధించి కొంత ఇష్యూ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాడు. సిటీస్కి సంబంధించి ఇక్కడ విత్ హౌస్ సిటీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ రిమార్క్ ఇస్తున్నాడు. అంటే ప్రాబ్లం ఏందనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు. ఇట్లా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి లబ్ధిదారులు మీ ఆధార్ కార్డుతో కానీ, లేకపోతే మీ యొక్క ఇతర ఏ నెంబర్తో అయినా మీరు ఆధార్ నెంబర్ కానీ, అప్లికేషన్ నెంబర్ కానీ, ఇట్లా ప్రస్తుతం మీ పరిస్థితులు ఏంది, అసలు మీ స్టేటస్ ఏంది, మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, మీ 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 ఆ కుటుంబ సభ్యుల యొక్క డేటా కావచ్చు, వారి వయసు కావచ్చు, వారి ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి డేటాతో మీకు అఫీషియల్గా ఇందిరమ్మ ఇండ్లు .telanggana.government.in అని కొడితే మీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా వస్తుంది. మీ రీజన్ అంటే ఏ రిమార్క్స్ ఉన్నాయి, ఎందుకు దాన్ని రిజెక్ట్ చేసిర్రు, బిల్లు ఎక్కడ పెండింగ్లో ఉంది, మీరు ఎవరిని కలవాలి, ఏ అకౌంట్స్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి డేటాను కూడా తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మరి గవర్నమెంట్
తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కొత్తగా తీసుకొచ్చింది అందుబాటులోకి. సో ఇంటి నిర్మాణం కావచ్చు, దాని పురోగతి కావచ్చు, మరి ఎన్ని విడతల్లో మీకు డబ్బులు పడ్డాయి, ఇంకా పడాల్సిన అమౌంట్ ఎంత, పడ్డటువంటి అమౌంట్ ఎంత, ఇట్లా అన్ని రకాలుగా మీ ఇల్లు ఏ పరిస్థితిలో ఉంది, అంటే స్లాబ్ లెవెలా లేక మరి పూర్తి స్థాయి నిర్మాణం జరిగి గృహప్రవేశానికి సిద్ధంగా ఉందా, లేదంటే కేవలం బేస్మెంట్ లెవెల్లోనే కంప్లీట్ అయిందా, ఇట్లా అన్ని రకాలుగా మరి అప్డేట్ చేస్తూనే ఉంటారు, అప్డేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి 2 రోజుల టైం ఉంది. 2 రోజుల్లో ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ లింకప్ అయి లేదో వాళ్ళ ఆధార్ కార్డ్ లింకప్ చేసుకొని మరి దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో కావచ్చు అక్కడ కన్సల్ట్ అయ్యి మీరు సంబంధిత కరప్షన్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.